శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు చల్లా భుజంగరావు లక్ష్మీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ, దుగ్గింపూడి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 35వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కరణం ధమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో విచారణ, పసల అన్నమేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నమేరీకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రమోషన్ విషయంలో దేవుని సహాయం దయచేయమని క్రీస్తువుల సహాయమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కత్వ విచారణ, తుమ్మా ప్రకాష్ రెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ముది మనవళ్ళు మనవరాళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు దేవుని చేతి మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ కూడా తెలియపరిచేటువంటి ఒక గొప్ప సత్యము, ఈ లోకంలో శరీరాన్ని మాత్రము నాశనం చేసేటువంటి వారికి మీరు భయపడిన అవసరం లేదు. ఆత్మను శరీరాన్ని నాశనం చేసేటువంటి భగవంతునికి మీరు భయపడి జీవించమని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు
మరి ఒక గొప్ప పునీతుని యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. పునీత అంతియోక్ ఇగ్నేషియస్ గారు, వీరు యోహాను గారి యొక్క శిష్యుడిగా ఉంటూ దేవుని యొక్క పరిచర్యలోను, దైవ వాక్య సువార్త పరిచర్యలో వారు ఎంతగానో మరి దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లాలి అని అనేక మందికి సువార్తను ప్రకటించే క్రమంలో వారు అనేక శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు రాజుల నుండి, అధికారుల నుండి, మరి మత పెద్దల నుండి వారు పొందుకున్నప్పటికీ కూడా చివరికి సింహాల నోలకు అప్పజెప్పినప్పటికీ కూడా ఆయన మరణించే ముందు ఆ క్రూర జంతువుల ముందు కూడా ఆయన వెలుగెత్తి చెబుతూ, నేను నమ్మినటువంటి దేవుని కొరకు, నేను విశ్వసిస్తున్నటువంటి ఆ క్రీస్తు కొరకు నేను మరణించడానికైనా సిద్ధముగా ఉన్నాను అని ఆయన వెలుగెత్తి తన విశ్వాసాన్ని ప్రగాఢంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన దృఢంగా నమ్ముకున్నారు. ఈ శరీరము నాశనమైనా పర్లేదు, కానీ ఆత్మ నశించిపోవడము మరి మంచిది కాదు అని ఆయన దృఢమైనటువంటి విశ్వాసముతో, నమ్మకముతో జీవించి ఉన్నాడు. ఈ శరీరాన్ని నాశనం చేసేటువంటి వారు కేవలము మరి అధికారులే, కానీ ఆత్మ శరీరాన్ని దేవునికి సమర్పించడం ద్వారా ఆయన సన్నిధిలో నేను నిరంతరము స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాను అని మనందరికీ కూడా ఒక సుమాత్రకమైనటువంటి విశ్వాస జీవిత విధానాన్ని చూపించినటువంటి ఆ పునీతుని మనం జ్ఞాపకపరుచుకుంటూ వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఈ పూజలో మనము కూడా యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీవు పునీత వేద సాక్షుల విశ్వాసపు ప్రకటన ద్వారా నీ శ్రీసభ జ్ఞాన శరీరమును అలంకరించుచున్నావు. మేము ఈరోజు కొనియాడు పునీత అంతియోకు ఇగ్నేషియస్ విజయవంతమైన హింసలు అతనికి మోక్ష మహిమను చేకూర్చును. అటులనే ఈ వేడుక ఫలితముగా మేము కూడా అతని నిత్య సహాయమును పొందుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. సహోదరులారా, మన జాతికి మానవ సంబంధి అయిన మూల పురుషుడగు అబ్రహామును గూర్చి ఏమి చెప్పుదము? తన క్రియల వలన అతడు నీతిమంతుడు కావింపబడినచో పొగడుకొనుటకు అతనికి కారణము ఉండేటిది, కానీ దేవుని ఎదుగుట పొగడగొనలేడు. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము చెప్పుచున్నది. పనిచేయువానికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింపబడదు, అది ఆ వ్యక్తి కష్టార్జితము. కానీ పనిచేయక కేవలము దేవుని విశ్వసించువానిని నీతిమంతునిగా చేయుటకు దేవుడు వాని విశ్వాసమును మాత్రమే లెక్కకు తీసుకొనును. ఆయన భక్తిహీనుని నీతిమంతునిగా చేయును. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునిగా చేయబడువాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు: ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింపబడినవో, ఎవరి పాపములు
పరిహరింపబడినవో వారు ధన్యులు. ఎవని పాపములు ప్రభువు లెక్క పెట్టడో అతడు ధన్యుడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు ఆపదలలో నీ శరణు వేడితిని. ప్రభు ఆపదలలో నీ శరణు వేడితిని. నన్ను నీ రక్షణానందముతో నింపుము. నన్ను నీ రక్షణానందముతో నింపుము. ప్రభు ఎవరి పాపములు మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. అందరూ ప్రభు ఆపదలలో నీ శరణు గోరితిని. ప్రభు ఆపదలలో నీ శరణు వేడితిని. నన్ను నీ రక్షణానందముతో నింపుము. నన్ను నీ రక్షణానందముతో నింపుము. అప్పుడు నేను పాపమును ఒప్పుకొంటిని, నా అపరాధమును దాచనైతిని. నేను ప్రభువునెదుట నా తప్పిదమును ఒప్పుకొందుననుకొనగా నా దోషమును మన్నించితివి. అందరూ ప్రభు ఆపదలలో నీ శరణు వేడితిని. ప్రభు ఆపదలలో నీ శరణు వేడితిని. నన్ను నీ రక్షణానందముతో నింపుము. నన్ను నీ రక్షణానందముతో నింపుము. పుణ్య పురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక. నీతిమంతులు సంతోషనాదము చేయుదురుగాక. అందరూ ప్రభు ఆపదలలో నీ శరణు వేడితిని. ప్రభు ఆపదలలో నీ శరణు వేడితిని. నన్ను నీ రక్షణానందముతో నింపుము. నన్ను నీ రక్షణానందముతో నింపుము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. అంతలో వేలాది ప్రజలు గుమ్ముగూడి త్రొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, అనగా కపట ప్రవక్తను గూర్చి మీరు జాగరూకులై ఉండుడు. దాచబడినది ఏదియు బయటపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. మీరు చీకటిలో చెప్పునది అంతయు వెలుతురులో వినబడును. మీరు మారుమూలల గుసగుసలాడుచున్నది అంతయు ఇళ్లపై నుండి చాటబడును. మిత్రులారా, నేను మీతో చెప్పినదేమనా, మీరు శరీరమును నాశనం చేయువారికి భయపడకుడు. మీరు అంతకు మించి ఏమీ చేయజాలరు. మీరు ఎవనికి భయపడవలయునో చెప్పెదను. మిమ్ములను చంపి నరక కూపమున పడవేగల వానికి భయపడు. అవును, వానికి భయపడు అని నేను చెప్పుచున్నాను. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడటలేదా? కానీ వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు. మీరు మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. భయపడవలదు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి
సువార్త పట్టణంలో ప్రభువైన యేసు తన శిష్యులను ఉద్దేశించి, తన బిడ్డలను, తన ప్రజలను ఉద్దేశించి 2 ప్రధానమైనటువంటి హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. దానిలో మొదటిది, రహస్యమైనటువంటి అంశములు బట్టబయలయ్యేటువంటి కాలం వస్తూ ఉంది. చీకటిలో చేసినటువంటి ప్రతి కార్యము వెలుగులోనికి తీసుకొని రాబడుతూ ఉంది. రహస్యముగా గుసగుసలాడేటువంటి ప్రతి మాటలు అందరికీ వినిపించేటువంటి సందర్భం ఒకటి వస్తూ ఉంది అని ప్రభువు చెబుతూ ఉన్నారు. ఎవరు ఈ రహస్యముగా ఇన్నటువంటి మరి వారు ఎవరు? మానవుడు మనం అందరం అనుకుంటూ ఉంటాము, ఎవరు వినడం లేదులే అని మనం రహస్యంగా మాట్లాడుతూ ఉంటాం, చీకటిలో చేస్తూ ఉంటాము, ఎవరికి వినపడడం లేదు కానీ గుసగుసలాడుతూ ఉంటాం. ఇది ఎవరు కూడా వినకపోయినప్పటికీ కూడా నిన్ను రహస్యముగా చూసేటువంటి భగవంతుడు ఒకరున్నారు అని నువ్వు తెలుసుకోవడం చాలా ముఖ్యము అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి నీ తలుపులు మూసుకొని ప్రార్థన చేయి. ఎందుకు అంటే, రహస్యుడై ఉన్నటువంటి నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు ఉపవాసం ఆచరించినప్పుడు ఎవరికంటా కనిపించకుండా ఈ ఉపవాసమును ఆచరించు. ఎందుకు అంటే, రహస్యుడై ఉన్నటువంటి నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అని ప్రభువే పలుమార్లు తెలియపరిచాడు. అందుకే మన దేవుడు నిరంతరము సర్వాంతర్యామి. ఆయన మనం ఎక్కడున్నా ఏం చేస్తూ ఉన్నా నిరంతరము మనలను చూసేటువంటి భగవంతుడు. అందుకే రహస్యం అనేది ఆయన ముందు ఎక్కడా కూడా ఉండదు. ఒకరోజు ఒక గురువు 10 మంది శిష్యులను పిలిచి తను బోధించినటువంటి విద్యాభ్యాసం ఎంతవరకు వారికి అర్థమయ్యిందో, వారు ఎంతవరకు నేర్చుకున్నారు అని ఒక చిన్న పరీక్షను వారికి పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటి అంటే, ఈ 10 మంది విద్యార్థులను, శిష్యులను పిలిచి వారికి తలొక మరి పండుని ఇచ్చి వాటిని రహస్యముగా ఎవరికి కూడా కనిపించకుండా తిని నా దగ్గరికి రావాలి అని చెప్పాడు అంట. అది వీరందరూ కూడా సంతోషపడ్డారు. వారికి ఇచ్చినటువంటి మరి ఆ ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఎవరు కూడా కనిపించకూడదు, ఎవరికి కూడా చెప్పకూడదు, దీన్ని రహస్యముగా మా గురువు గారు తిని మరి తిరిగి రమ్మన్నారు. కానీ ఒకరేమో ఇంటిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఎవరికంటా కనిపించడం లేదు కానీ ఆ ఫలాన్ని తిని తిరిగి వచ్చాడు. మరొకడేమో ఊరి చివరికి వెళ్ళి ఎవరికి కనిపించడం లేదు కానీ ఆ ఫలాన్ని తిని వచ్చాడు. మరొకడేమో ఎత్తైనటువంటి పర్వతం ఎక్కి ఫలాన్ని తిని వచ్చాడు. మరొకడేమో నీటి మరి సముద్రం ఒడ్డుకు వెళ్ళి ఫలాన్ని తిని వచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక స్థలాన్ని ఎన్నుకొని ఎవరో చూడడం లేదు కానీ వారికి ఇచ్చినటువంటి ఫలాలను తిని తిరిగి గురువు దగ్గరికి వచ్చారు. అప్పుడు గురువు గారు అడుగుతున్నారు, మీలో ఎంతమంది మీకు ఇచ్చినటువంటి ఫలాన్ని తిన్నారు అని చేతులెత్తు అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి తక్కిన 9 మంది సంతోషంగా చేతులు ఎత్తి మేము తిన్నామండి, మీరు పెట్టినటువంటి పరీక్షను మేము మరి విజయవంతం చేశామని చెప్పాడు అంట. దానిలో ఒక్కడు మాత్రము ఆ ఫలం తినలేదు. అప్పుడు గురువుగారు అడుగుతున్నారు, నువ్వెందుకురా నీకు ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని నువ్వు తినలేదు అని అడిగినప్పుడు ఆ శిష్యుడు చెబుతూ ఉన్నాడు అంట, అయ్యా మీరు మాకు పెట్టినటువంటి పరీక్ష ఏంటి? ఇదిగో మీరు తినేటువంటి ఈ ఫలము మీరు తింటూ ఉన్న సమయంలో ఏ ఒక్కరు కూడా చూడకూడదు అని చెప్పారు కదా. నేను అదేవిధంగా నేను కూడా ముందుగా అలాగే అనుకొని నా గృహంలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని నేను ఈ ఫలాన్ని తినాలని అనుకున్నాను. కానీ నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ తిందాం అనుకున్నా, నా దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. గాఢాంధకారంలోకి వెళ్ళి తిందామనుకున్నా, చీకటిలో తిందామనుకున్నా, కానీ నా దేవుడు నన్ను నిరంతరము నన్ను చూస్తూనే ఉన్నాడు, నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. కనుక నేను ఈ ఫలాన్ని నేను తినలేకపోయాను అని
ఆ శిష్యుడు చెబుతూ ఉన్నాడంట. ప్రియ విశ్వాసులారా, ఇది వాస్తవము, ఇది సత్యం. అదే ప్రభువు చెప్తూ ఉన్నాడు. రహస్యం అనేది దేవుని ముందు ఎక్కడా కూడా ఉండదు. రహస్యం అనేది నీకుంటుందేమో కానీ నిన్ను అనుసరిస్తున్నటువంటి దేవునికి, నిన్ను గమనిస్తున్నటువంటి దేవునికి, నిన్ను నిరంతరము చూస్తున్నటువంటి దేవుని ముందు ఎలాంటి రహస్యము ఉండదు. కనుక దేవుడు నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉన్నారు. నిరంతరము దేవుడు నిన్ను అనుసరిస్తూనే ఉన్నాడు. నిరంతరము దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కాబట్టి రహస్యం అనేది దేవుని ముందు ఉండదు. కనుక మనము మన జీవితాన్ని సరళం చేసుకొని మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రభు చెప్తున్నటువంటి మొట్టమొదటి హెచ్చరిక. రెండవది మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరికి భయపడాలి? ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీ శరీరాన్ని మాత్రమే నాశనం చేసేవాడికి నువ్వు భయపడిన అవసరం లేదు. మరి ఎవరికి భయపడాలి అంటే, ఈ ఆత్మను శరీరాన్ని నాశనం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే భగవంతుడు ఒక్కడే. నువ్వు ఆయనకు భయపడాలి. అందుకే మన బైబిల్ గ్రంథంలో చాలామంది విశ్వాసులు మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తే షడ్రకు, మేష, అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో పడవేసినప్పటికీ కూడా వారు సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కారణము, ఇగో ఈ శరీరం నశిస్తే ఏమైంది, నన్ను దేవుడు కాపాడుతాడు, నాతో ఈ ఆత్మను తీసుకెళ్లేవాడు దేవుడు అని మరి ఎలుగెత్తి మరి విశ్వాసముగా ప్రకటించినటువంటి వారు ఉన్నారు. దానియేలు సింహాల ముందు మరి ఉన్నప్పటికీ కూడా భయపడలేదు. కారణం, నన్ను ఈ శరీరాన్ని నాశనం చేస్తే ఏముంది, నా ఆత్మను నాశనం చేసేవాడు భగవంతుడని మరి విశ్వసించాడు. మక్కబీయుల గ్రంథంలో ఒక తల్లి తన 7 బిడ్డలకు కూడా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని తెలియపరుస్తూ ఉంది. రాజు వారి 7 కూడా చంపివేస్తున్న సమయంలో, కుమారులారా మీరు భయపడవలదు, ఈ జీవాన్ని, ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ ఊపిరినిచ్చిన వాడు దేవుడే. కనుక మీరు భయపడవలసి వస్తే మీ ప్రాణాలు తీసేటువంటి వారి కొరకు మీరు భయపడిన అవసరం లేదు, నీ దేవునికి నువ్వు భయపడు అని ఆ తల్లి ఆ బిడ్డలను హెచ్చరిస్తూ విశ్వాసాన్ని నూరుపోస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు అనేక మంది పునీతులు, అనేక మంది అపోస్తలులు, అనేక మంది ప్రవక్తలు వారు ప్రాణానికి కూడా భయపడలేదు. కారణం ఏంటంటే, ఈ శరీరం నశిస్తే ఏముంది, కానీ ఆత్మ శరీరాన్ని మరలా సజీవంగా తీసుకెళ్లేవాడు భగవంతుడు ఒక్కడే. మనం ఆయనకి భయపడాలని దేవుని వాక్యం ఈరోజు మనకు తెలియపరుస్తుంది ప్రియ విశ్వాసులారా. అందుకే ఈరోజు పునీత మరి ఇగ్నేషియస్ అంతియోకు గారు కూడా ఆయన మరణించే ముందు కూడా సింహాల నోరు ముందు ఉన్నప్పటికీ కూడా ఆయన వెలుగెత్తి, నేను విశ్వసిస్తున్నటువంటి దేవుని కొరకు నేను మరణించడానికి భయపడనని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మనము కూడా ప్రభువు చెప్పినట్లుగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నట్లుగా ఎవరికి భయపడాలి అంటే, రహస్యుడై ఉన్నటువంటి నీ దేవునికి నువ్వు భయపడు. నీ శరీర ఆత్మలను నశింపచేసేటువంటి మరి ఆ భగవంతునికి నీవు భయపడి జీవించమని ప్రభువు వాక్కు చెబుతూ ఉంది. నీ ఈ లోకంలో ఎవరికి భయపడిన అవసరం లేదు, ఎవరికి భయపడిన అవసరం లేదు. ఈ శరీరాన్ని నాశనం చేసేవాడికి నువ్వు భయపడిన అవసరంలా, నిన్ను హింసించేవాడి కొరకు నువ్వు భయపడిన అవసరంలా, నిన్ను ద్వేషించి నేను అనేకమైనటువంటి మాటల ద్వారా బాధ పెట్టేవాడు కొరకు నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ తల ఇంట్రుకలను సైతం కూడా లెక్కించాడు అంట. దేవుడు మన విషయంలో అంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో ఎవడికి భయపడే అవసరం లేదు. సంతోషముగా మరి వాక్యానుగుణంగా జీవించి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇది ఈ కపట వేషధారుల వలె జీవించవలదు అని ప్రభువు మనకు తెలియపరుస్తున్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మనము ఆ దేవునికి భయపడడానికి, మరి దేవుని వాక్యానుగుణంగా జీవించడానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మరి ఆయన హెచ్చరికను మనము స్వీకరించి ఆ వాక్యానుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, వేద సాక్షి శ్రమలు మరణము ద్వారా క్రీస్తుకు చెందిన గోధుమ గింజవలే నలగగొట్టబడి స్వచ్ఛమైన రొట్టిగా పునీత ఇగ్నేషియస్ తనను తాను నీకు సమర్పించుకోయెను. అతని అర్పణము నీవు సంతోషముతో స్వీకరించితివి. అటులనే పూజ్య భావముతో మేము సమర్పించు ఈ బలి అర్పణము నీకు ప్రీతి పాత్రము అగునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వేద సాక్షి అయిన పునీత ఇగ్నేషియస్ క్రీస్తు వలెని మహిమ కొరకు తన రక్తమును ధారబోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభుని క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండినట్లును అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నీ నిరంతరం పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమునాయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోకి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం,
మధురాహారం క్రీస్తుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం ఆరగించి రక్షణ నందుము. లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీసునాథుడు, కరుణాహృదయుడు శ్రీసునాథుడు. కలువరిగిరి పైన శాంతినిచ్చాడు. లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేను క్రీస్తుకు చెందిన గోధుమ గింజను, వన్యమృగముల పండ్లు నన్ను పిండి చేయును. అప్పుడు నేను స్వచ్ఛమైన రొట్టెగా మారుదును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఇగ్నేషియస్ పండుగ నాడు మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మా జీవితములను నూతనపరచునుగాక. అప్పుడు మా మాటలు చేతలు మేము నిజమైన క్రైస్తవులము అని రుజువు చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.